డిస్టెన్స్. మీకు ఏజెస్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీ ఫోల్డర్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి, చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టైమ్ అండ్ డిస్టెన్స్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్స్, కానీ చాలా మంది బాగా భయపడే చాప్టర్. ఈజీగాని భయపడుతూ ఉంటారు. టైమ్ అండ్ డిస్టెన్స్ అంతా ఒకే ఒక ఈక్వేషన్ చుట్టూ తిరుగుతుంటుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ. ఇలా అనుకునే బదులు ఇలా అనుకుందాం. మనకి బాగా ఫేమస్ ఊర్లు ఏమైనా చెప్పండి. విజయవాడ, హైదరాబాద్, ఏపీ, తెలంగాణ రెండు కవర్ అయిపోయాయి. విజయవాడకి హైదరాబాద్కి డిస్టెన్స్ ఎంత ఎవరికైనా తెలుసా? టైప్ చేయండి తెలిస్తే. పోనీ ఒక 300 కిలోమీటర్స్ అనుకుందాం, ఓకేనా? మనమేమో 60 kmph, 300 అనుకో. 60 kmph స్పీడ్తో వెళ్తే ఎన్ని గంటలు పడుతుంది? 5 hours పడుతుంది, అంతేనా? 300 కిలోమీటర్స్ కాబట్టి 60 kmph స్పీడ్లో వెళితే 5 hours మనం విజయవాడ రీచ్ అయిపోతాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం స్లోగా వెళ్తా, 30 kmph స్పీడ్తో వెళ్తా. ఈ విజయవాడ హైదరాబాద్ డిస్టెన్స్ మారుతుందా? మారదు కదా, అది అలాగే ఉంటుంది. నాకు ఎంత టైం పట్టింది ఇప్పుడు చెప్పండి? 10 hours పట్టింది. పట్టిందా పట్టలేదా? దీని అర్థం ఏంటి? ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. డిస్టెన్స్ ఇక్కడెక్కడే కాన్స్టెంట్గా ఉంది. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ ఏమైంది? తగ్గితే టైం ఏమైంది? పెరిగింది. అర్థమైందా కాదు? డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ తగ్గితే టైం పెరిగింది. పోనీ స్పీడ్ పెంచుదాం. స్పీడ్ ఏమో 100 kmph చేద్దాం. స్పీడ్ 100 kmph చేసేస్తే ఎన్ని గంటలు వెళ్తాం? 300/100, 3 hours వెళ్ళిపోతాం. స్పీడ్ పెరిగితే టైం ఎంత అయింది? తగ్గిపోయింది. దీని అర్థం ఏంటి? whenever distance is constant, speed and time are inversely proportional. Clear? If it is clear, type yes. రిపీట్ చేయాలి. ప్రసాద్, రిపీట్ చేస్తాను. ప్రసాద్ రిపీట్ చేయమన్నాడు, మళ్ళీ చేస్తాను. లుక్ అట్ దిస్. ఓకే, D = S × T అనేది మర్చిపోండి, మీకు గుర్తులేదు అనుకోండి. విజయవాడ హైదరాబాద్ మధ్యలో డిస్టెన్స్ 300 kilometers. 60 km/h స్పీడ్తో మనం ట్రావెల్ చేస్తే మనకి 5 గంటలు పట్టింది. ఎలా తెలిసింది 5 గంటలని? 300 గంటకి 60 కిలోమీటర్లు వెళ్తున్నాం. 300 కిలోమీటర్లు వెళ్ళాలి, 5 గంటలు పడుతుంది. ఇప్పుడు నేనేంటి స్పీడ్ పెంచాను, స్పీడ్ తగ్గించాను. 60 బదులు 30 km/h స్పీడ్తో వెళ్ళాను. అంటే గంటకి ఎంత వెళ్తున్నాను? 30 కిలోమీటర్లే. 300 కిలోమీటర్లు కవర్ చేయాలి, గంటకి 30 కవర్ అవుతుంది. 10 గంటలు ట్రావెల్ చేయాలి. అంటే అర్థం ఏంటి? స్పీడ్ తగ్గించినప్పుడు తీసుకునే టైం ఏమైంది? పెరిగిపోయింది. స్పీడ్ తగ్గినప్పుడు టైం పెరిగిపోయింది. సిమిలర్గా ఇటువైపు రండి. స్పీడ్ పెంచామనుకోండి, 60 నుంచి 100 చేసామనుకోండి. 100 చేసినప్పుడు టైం ఎంత అవుతుంది? 3 hours అవుతుంది. ఎందుకు? 300/100. గంటకి 100 కిలోమీటర్లు కాబట్టి 3 గంటల్లో 300 kilometers కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో స్పీడ్ పెంచితే టైం ఏమైంది? తగ్గిపోయింది. స్పీడ్ తగ్గిస్తే టైం ఏమైంది? పెరిగిపోయింది. అంటే అర్థం ఏంటి? స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడు? when D is constant. when distance is constant, speed and time are inversely proportional. ప్రసాద్ అర్థమైందా? ఓకే, ఎంత బాగుందో. ఇన్స్టిట్యూట్లో అయితే ఒక డస్టర్ తీసుకొని, గుడ్డ తీసుకొని బోర్డు మీద ఇలా 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 తొడాల్సి వచ్చేది. ఇది ఇలా అంటే వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్పీడ్ని కాన్స్టెంట్గా ఉంచేద్దాం.
60 kmph నుంచి. ఇప్పుడు టైం పెంచుదాం, టైం 10 అవర్స్ వేద్దాం. టైం 10 అవర్స్ వేస్తే డిస్టెన్స్ ఏమైంది 600 కిలోమీటర్స్ అయిపోయింది. 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో 10 అవర్స్ ట్రావెల్ చేస్తే 600 కిలోమీటర్స్, 5 అవర్స్ ట్రావెల్ చేస్తే 300 కిలోమీటర్స్. దాని అర్థం ఏంటి? వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, డిస్టెన్స్ అండ్ టైం ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. టైం పెరిగితే డిస్టెన్స్ పెరిగింది, డిస్టెన్స్ పెరిగితే టైం పెరిగింది. అర్థమైందా? వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ కాన్స్టెంట్ అయితే డిస్టెన్స్ అండ్ టైం ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సిమిలర్గా వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ ఏమో నేను 100 kmph చేశాను, అప్పుడు ఏమైంది 5 × 100 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేస్తాను. టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ పెరిగితే 300 కాస్త 500 అయిపోయింది, డిస్టెన్స్ కూడా పెరిగింది. స్పీడ్ తగ్గితే డిస్టెన్స్ కూడా తగ్గింది, అంతే. So when time is constant, speed and distance are again directly proportional. Distance and time are also directly proportional when s is constant. Clear kada? Okay. ఇప్పుడు ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. మీరు చేసేస్తారు, ఇవి ఈజీయే. ఒకసారి సమ్ చూడండి. రమేష్, నేను ఒక సమ్ చేస్తాను, మిగిలిన మీరు చేయండి. రమేష్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ ఏమో మరి మారదు, ఇంకా సర్టెన్ ఎంతో తెలియదు కానీ చెప్పలేదు, కాన్స్టెంట్. విత్ స్పీడ్ 30 kmph in 2 hours. వాట్ వుడ్ బి హిస్ స్పీడ్ ఇఫ్ యూ వాంట్స్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 1.5 hours? ఇక్కడ తెలిసిందేంటి? డిస్టెన్స్ కాన్స్టెంట్. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు మనం ఏం చెప్తాం? S is inversely proportional to T. S is inversely proportional to T. Okay. ఇప్పుడు చూడండి, సో T1 T2 ఇలా రాసుకుంటే T1 ఎంత 2, T2 ఎంత 1.5. అప్పుడు S1 S2 ఏమవుతాయి? 1.5 దానికి ఇన్వర్స్ చేసుకోవాలి, 1.5 2 అవుతాయి. ఇవి S1 S2. అయితే 1.5 ప్లేస్లో ఏమి ఇచ్చేవాడు? 30 ఇచ్చాడు. సో 2 ప్లేస్లో ఏమేయాలి? 1.5 × 20 వేస్తే కదా 30 వస్తుంది. 2 × 20 వేసేస్తే 40. Answer is 40 kmph. మీరు సింపుల్గా మన మామూలుగా చేసుకునేటట్టయితే ఇలా రాసేసుకోవడం. 30 × 2 = 1.5 × S2. S1 T1 = S2 T2. ఇలా వేసుకుంటే అయిపోయినట్టు. S2 = 40. డిస్టెన్స్ సేమ్ కదా, రెండు వైపులు డిస్టెన్స్ ఈక్వల్ చేసాం. నేనైతే నేను లేకుండా ఎలా చేస్తాను, నేను మామూలుగా ఎలా చేస్తానంటే ఫస్ట్ రెండు టైమింగ్ తెలుసు కదా, టైం ఏమో ఒరిజినల్గా 2, తర్వాత 1.5. ఇప్పుడు S ఏమవుతుంది? దానికి ఇన్వర్స్. ఫస్ట్ 1.5 తర్వాత 2 అవుతుంది. ఈ 1.5 మనకి ఇచ్చాడు 30 అని, 2ది ఎంత కనుక్కోమని చెప్తారు. ఇప్పుడు ఇమీడియట్గా చూడాల్సిందంటే 1.5కి 30కి ఉన్న రిలేషన్ అది. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా ఇలా చూస్తాను. 15 2 30, కానీ అది 1.5 కాబట్టి × 20 వేయాలి. ఆ డాట్ను పోగొట్టడానికి 0, 15 2 30 సరిపోతుంది. ఇక్కడ కూడా × 20, 2 20s ఎంత 40. నేను ఇలా చేస్తాను. ఎలా చేసినా ఒకటే, మీకు అనిపిస్తుంది S1 T1 అయిపోయింది కదా, సార్ ఎందుకు ముఖ్యందుకు ఇలా పట్టుకుంటున్నారని. మీకు అలా అలవాటైంది, నాకు ఇలా చేయడం వల్ల చాలా లాజికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు తెలిసే కొద్దీ అర్థమవుతుంది. ప్రతిసారి కూడా ఈక్వేషన్లు వేయకుండా చేస్తేనే ఫాస్ట్గా అవుతుంది. ఇది క్లియర్ కదా? క్వశ్చన్. ఐ యామ్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఎవరికైనా రిపీట్ కావాలా ఇది?
ఇచ్చేయండి. I'll wait. వచ్చిన డిఐ క్లాస్కి ఎందుకు రాలేదు? ఇక్కడ ఫస్ట్ స్పీడ్లు ఇస్తారు కదా, సో స్పీడ్ రాసుకోండి. స్పీడ్ ఏమో ఫస్ట్ 50, తర్వాత ఏమో దాంట్లో 40% తగ్గించారు. 50లో 40% అంటే 20 తగ్గించేస్తే ఎంత అవుతుంది? 30. 50 × 40/100 కదా, 20 తగ్గిస్తే 30 అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3:5 కాబట్టి టైం 3:5 అవుతుంది. ఒరిజినల్గా 3 అవర్స్ అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు 5 అవర్స్. ఎలా రాసుకుంటాం? క్లియర్? డౌట్ ఉందా ఎవరికైనా? చూడండి. రెడ్యూసెస్ ది స్పీడ్ బై 40% ఉన్నారు. 50లో 40% అంటే 20 కదా, 20 తగ్గించేసి 30 అయిపోయింది. నాట్ క్లియర్. ఒరిజినల్ స్పీడ్ 50, 50లో 40% తగ్గించు. 40 × 50/100, 20 తగ్గించాలి. ఇట్ బికమ్స్ 30. సో న్యూ స్పీడ్ ఎంత? 30. సో స్పీడ్ రేషియో ఏంటి? 5:3. మొదటి స్పీడ్ మరియు న్యూ స్పీడ్. స్పీడ్ రేషియో 5:3 అయితే టైం రేషియో ఏమవుతుంది? 3:5, బికాస్ దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒరిజినల్ టైం 3 అవర్స్ అని ఇచ్చాడు కదా, సో తర్వాత 5 అవర్స్. 3:5 రేషియో కదా, ఇట్ ఈస్ 5 అవర్స్. సరేరామ్? ఓకే. Look at this. ఏంటి బండి స్లో అయిపోయింది? రచన మేడం చేశారా? సోనియా మేడం ఏంటి రావట్లేదు?
ఓకే, చూడండి ఏమీ లేదు. ఫస్ట్ స్పీడ్ వేసుకోండి ఇక్కడ, ఎందుకంటే స్పీడ్కి సంబంధించి ఇచ్చారు కాబట్టి. ఒరిజినల్ స్పీడ్ 7 అనుకుంటే న్యూ స్పీడ్ 6 అవుతుంది. ఎందుకు 6/7 ఇచ్చాడు కదా. సో నార్మల్ స్పీడ్ 7 అనుకుంటే 6/7 ఆఫ్ నార్మల్ స్పీడ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో స్పీడ్ ఏమో 7:6. అప్పుడు టైం ఎంత అవుతుంది? 6:7. 6కి 7కి డిఫరెన్స్ ఎంత? 1. ఈ 1 ప్లస్ వాడు ఏమి ఇచ్చాడు? 25 minutes. 25 minutes లేట్ అన్నాడు. 6 units ఆఫ్ టైం ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు 7 units అయింది. ఒక యూనిట్ ఎక్స్ట్రా. ఆ ఒక యూనిట్ ఈక్వల్ టు 25 minutes తో ఇచ్చాడు. ఒక యూనిట్ 25 minutes అయితే నార్మల్ స్పీడ్ ఎంత? 7 అంటే 6 కట్టాలి. 7తో వెళ్ళేటప్పుడు టైం ఎంత? 6 కదా. 6 × 25 150. 10 seconds కూడా పట్టదు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఎందుకని టైం తీసుకుంటున్నారు? అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, రిపీట్ చేస్తాను. ఈ మెథడ్ నేర్చుకోండి, మీకు చాలా టైం సేవ్ చేస్తుంది. ఇది ఈజీ క్వశ్చనే, మీకు వచ్చేస్తుంది కానీ 1 minute తినేసిందంటే వేస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ లో మనం టైం సేవ్ చేసుకోవాలి. 10 seconds కూడా పట్టకూడదు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే. ప్రసాద్ అర్థమైందా? రచన సాయిరామ్ రిపీట్. చూడు సాయిరామ్, కొంచెం స్మార్ట్ గా చేసుకుంటాం మనం క్వశ్చన్స్ అన్ని కూడా. చూడు ఫస్ట్ ఏం చెప్పారంటే, మామూలుగా అతను ఒరిజినల్ స్పీడ్ x అనుకుంటే 6/7 x స్పీడ్ తో నడిస్తే, అంటే స్పీడ్ ఏమైంది? తగ్గింది కదా, స్పీడ్ తగ్గింది. అప్పుడు ఏమవుతుంది? 25 నిమిషాలు లేట్ అవుతుంది. మనం ఏం నేర్చుకున్నాం? స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది కదా. టైం పెరుగుతుంది. ఎంత పెరిగింది? 25 minutes అని చెప్పారు. నార్మల్ స్పీడ్ తో నడిస్తే ఎంత టైం పడుతుంది అని అడిగాడు. నేనేం చేస్తున్నాను? ఎక్స్లు 6/7 ఎక్స్లు మనకు ఎందుకు, ఒరిజినల్ స్పీడ్ 7 అనుకున్నాను. 7 ఎందుకు అనుకున్నాను? 7 అనుకుంటేనే కొత్త స్పీడ్ 6 అవుతుంది. ఎందుకు? ఒరిజినల్ స్పీడ్ 7 అయితే కొత్త స్పీడ్ ఎంత అవుతుంది? అందులో 6/7. 7తో తెగిపోయే నెంబర్ ఒరిజినల్ స్పీడ్ కింద అనుకున్నాను. ఎందుకు అనుకున్నాను అంటే నాకు కన్వీనియన్స్, నాకు బద్ధకం ఎక్కువ. ఎక్స్లు 6/7 ఎక్స్లు రాసుకోవడం నాకు చిరాగ్గా అనిపించింది. ఫ్రాక్షన్స్ లేకుండా కంఫర్టబుల్ గా అవ్వాలని చెప్పి నేను 7 ఒరిజినల్ స్పీడ్ 7 అనుకుంటే న్యూ స్పీడ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇది అర్థమైందా సాయిరామ్? ఓకే, ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి? డిస్టెన్స్ ఏమైనప్పుడు స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో స్పీడ్ 7:6 రేషియోలో ఉంటే టైం ఏమవుతుంది? దానికి ఇన్వర్స్ రేషియో 6:7 రేషియోలో ఉంటుంది. 6:7 అంటే అర్థం ఏంటి? నార్మల్ స్పీడ్ లో వెళ్తే 6 units ఆఫ్ టైం పడితే, కొత్త స్పీడ్ లో వెళ్తే 7 units ఆఫ్ టైం పడుతుంది. అంటే ఎన్ని యూనిట్లు పెరిగింది? 1 unit ఎక్స్ట్రా. క్వశ్చన్ ఏం చెప్పాడు? ఆ 1 unit 25 minutes అయింది. 25 minutes లేట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రా టైమే కదా. లేట్ అంటే ఎక్స్ట్రా టైం పట్టినట్టే కదా. సో 1 unit ఈక్వల్ టు 25 minutes. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద టైమ్ ఆఫ్ జర్నీ ఇఫ్ ఈ ట్రావెల్స్ విత్ నార్మల్ స్పీడ్. నార్మల్ స్పీడ్ అంటే 7. 7కి కరెస్పాండింగ్ టైం ఎంత? 6 units. 1 unit 25 minutes అయితే 6 units ఎంత అవుతుంది? 150 minutes. అర్థమైందా? దీన్నే కాన్సెప్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటాం. చేయండి.
ఓకేనా, చేశారా? 120 చింపేస్తున్నారు ఇంకేంటి హీరోలు అయిపోయిన ఒక్కొక్కరు. In covering a certain distance, the speeds of A and B are in the ratio 3:4. Times ఏమవుతాయి? 4:3. A takes 30 minutes more. 1 unit ఇది. 1 unit ఏమో 30 minutes. Time taken by A to reach 1 minute 30 అయితే 4 ఎంత అవుతుంది? 120. Hardly 10 seconds. డౌట్ ఉందా ఎవరికైనా? సాయిరామ్ అర్థమైందా? స్పీడ్ 3:4 కాబట్టి టైమ్స్ 4:3 అంటే ఏ బి కంటే ఒక యూనిట్ ఎక్స్ట్రా టైం తీసుకుంటాడు. ఆ ఒక యూనిట్ ఎంత ఇచ్చారు అక్కడ? 30 minutes. ఒక యూనిట్ 30 minutes అయితే 4 units ఎంత? 120 minutes. ఈజీన్ ఇట్ కంఫర్టబుల్? చెప్పండి మీరు. వై ఈజ్ రచన నాట్ టాకింగ్? అలిగిందా నా మీద? అదేం లేదు సార్. క్లాస్కి ఏం రాలేదు సార్, బయట ఉండే సార్. ఓకే, వీడియో చూడైతే. అదే చూసాను సార్. ఓకే, చేయండి. పాత పద్ధతి పక్కన పెట్టండి, నేను చెప్పినట్టు చేయండి, ఫటాఫట్ అయిపోతాయి. వెంటనే రాకపోయినా పర్లేదు, ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. ఏం దీపక్ టైం పడుతుంది? పటపట పడాలి నెంబర్లు, స్లో అవుతున్నావు. స్పీడ్ రేషియో 5:24. సో టైం రేషియో 24:5. సో 24 ప్లేస్ లో 3 hours 36 minutes అంటే 216 minutes. 24 9s 216. సో 5 9s ఎంత? 45. గుడ్, ఐ గో స్లో. ఇది బేసిక్స్, స్లోగానే వెళ్తాను. వెంకటకృష్ణ, ఓకే చూడు ఒకసారి. మామూలుగా వాకింగ్ చేసినప్పుడు తనకి 5 kmph స్పీడ్,
లో వెళ్తున్నాడు. సైకిల్ చేసినప్పుడు 24 kmph. సో స్పీడ్ రేషియో రాసుకున్నాను. ఒరిజినల్ వాకింగ్ అయితే 5, సైక్లింగ్ అయితే 24. స్పీడ్ రేషియో 5:24 కాబట్టి టైం రేషియో దానికి ఇన్వర్స్ ఉంటుంది. సో వాకింగ్ చేసినప్పుడు 24 అయితే సైక్లింగ్ చేసినప్పుడు 5 అవుతుంది. 24:5. వాడేం చెప్పాడు, వాకింగ్ చేసినప్పుడు 3 hours 36 minutes అని ఇచ్చాడు. 24 ప్లేస్లో ఏమి ఇచ్చారు, 216 ఇచ్చారు. 5 ప్లేస్లో ఎంత రాయాలి? మామూలుగా ఏం చేస్తాం మనం, ఇది ఎక్స్ అనుకుంటాం కదా. 24x ఈక్వల్ టు 5 into 216. 24 9s. 9 into 5 45. క్రాస్ మల్టిప్లికేషన్. నేను ఈక్వేషన్ రాయకుండా ఇక్కడ చూస్తున్నాను. 24 9 216తో తెగిపోతుందా, 216 24తో తెగుతుందో లేదో చెక్ చేశాను. 24 9s. ఇక్కడ 9 కాబట్టి ఇక్కడ కూడా 9. మళ్ళీ అది రాయడం ఎందుకు అని. ఇవన్నీ ఏంటంటే బద్ధకం వల్ల వచ్చేవి. సో బీ లేజీ ఫిజికల్లీ అండ్ బీ యాక్టివ్ మెంటలీ. Can I move on? ఎయిట్ అందరికి 8 వచ్చాయి, ఒక్కరికి 14 వచ్చింది. ఏం చేస్తాను ఇక్కడ, ట్రైన్ కదా, స్పీడ్ ఒరిజినల్ 11 వేసుకుంటాను, తర్వాత 7 వేస్తాను. ఎందుకు 7/11 కదా. అప్పుడు టైం ఏమవుతుంది, 7 11. ఎంత ఎక్స్ట్రా పడింది, 4 ఎక్స్ట్రా పడింది. స్లో అయిపోవడం వల్ల 4 ఎక్స్ట్రా పడింది. స్లో అవ్వకపోయి ఉంటే ఎంత టైం సేవ్ అయ్యేది చెప్పండి. ఏంటి 8 అంటున్నాను, టైం ఇచ్చాడా 22 అని, ఇక్కడేమో 22 hours. సారీ 11 2s, ఇక్కడ 7 2s 14 hours. డిఫరెన్స్ 8 hours. కరెక్ట్. లెవెన్ ప్లేస్లో 22 ఇచ్చాడు కాబట్టి 7 ప్లేస్లో 14 వస్తుంది. 8 hours ఎక్స్ట్రా పడింది. నార్మల్ స్పీడ్ వెళ్ళుంటే 8 hours మిగిలేదు. డౌట్ ఉంటే అడగండి. చూడండి కొంచెం మార్పు ఉంది.
ఏం బండి అయిపోయింది? ఓహో 40 minutes seconds లో ప్రిపేర్ అయినా. $35 35 kmph కరెక్ట్. సేమ్ స్పీడ్ ఏమో ఒరిజినల్ 7 అనుకుంటే తర్వాత 5 అవుతుంది. టైము 5 7. ఈ 7 ప్లేస్లో ఎంత ఇచ్చాడు? 1 hour 40 minutes 48 seconds. 1 hour అంటే 3600 సెకండ్లు. ఇదేమో 40 into 60 2400 seconds plus 48 6048. 7 ప్లస్ 6048 అంటే ఎంత? 7 8s 56, 7 6s 42, 7 4s 28. సో ఇంటూ 864. ఇక్కడ కూడా ఇంటూ 864 అయింది. 20 32 43. ఓకేనా? ఇప్పుడు 864 400 సరిపోయింది. సో 4320 by 60 వేసుకుంటే మనకి అవర్స్లో వస్తుంది.
72 into 60, sorry, by 3600 వేస్తే అవర్స్ వస్తుంది. ఎంత అయింది? 1.2 అవర్స్. 1.2 అవర్స్ 42 by 1.2 వేస్తే ఆన్సర్ వచ్చింది. $35. 42 కిలోమీటర్స్ కదా, మనకి టైం ఏమో 1.2 వచ్చింది. 42 by 1.2 వేస్తే ఆన్సర్ వచ్చినట్టు. రిపీట్. ఎక్కడ అర్థం కాలేదు అక్కడ అడుగు. 7, 5, 5, 7 ఇక్కడ వరకు అర్థమైందా? స్పీడ్ టైము కృష్ణ. ఓకే, ఇప్పుడు ఈ 7 ప్లేస్ లో వాళ్ళు ఏమి ఇచ్చారు? 1 hour 40 minutes 48 ఇచ్చారు. 1 hour 40 minutes 48 ని సెకండ్స్ లోకి మార్చేయి. ఇది 48 seconds, 40 minutes అంటే 2400 seconds, 1 hour అంటే 3600 seconds, 3600 plus 2400 6000 plus 48 6048. మొత్తం సెకండ్స్ లో రాస్తే 6048. 7 6048 అయితే 4 ఎంత 5 ఎంత అవుతుంది? 4320 వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైందా? ఈ స్టెప్ అర్థం కాదా? ఈ స్టెప్ అర్థం కావడానికి ఏం లేదు, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అంతే. ఎక్స్ అనుకో, లేకపోతే 7x ఈక్వల్ టు ఇది వేసుకుంటాం. సో 4320 ని అవర్స్ లోకి మార్చు. 4320 by 60 into 60 అంటే 3600తో డివైడ్ చేశాను. 3600తో డివైడ్ చేస్తే 672 by 60 12 5s 12 6s 6/5 అంటే 1.2 అవర్స్ వచ్చింది. అంటే నార్మల్ స్పీడ్ ఇది కదా, నార్మల్ స్పీడ్లో వెళ్తే ఎంత టైం పడుతుంది? 1.2 అవర్స్ పడుతుంది దానికి. నార్మల్ స్పీడ్ లో 1.2 అవర్స్ పడుతుంది. డిస్టెన్స్ ఏమో 42 ఇచ్చాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 42 by టైం 1.2 అంతే. ఒక 10 వేసుకోండి, 12 into 10 వేసుకోండి, 1.2 12 పైకి పంపించేస్తాంట. 12 3 36 60 35 kmph. డౌట్ ఉందా? అడుగు. ఓకే, ప్రతి సమ్ము ఇంటికి వెళ్ళాక మళ్ళీ చేయాలి. ఇంటికి వెళ్ళాక అంటున్నాను చూసారా, ఇన్స్టిట్యూట్కి వస్తే అలవాటు అయిపోయింది మాకు. ప్రతి సమ్ము మళ్ళీ మీ ఫ్రీ టైంలో చేయండి. డెడ్ ఈజీ చేయాలి. 5 seconds 10 seconds లో అయిపోవాలి. పర్సంటేజ్ చెప్పాలి ఆన్సర్. పర్సంటేజ్ అక్కర్లా, 1 hour అంతే. సుస్మిత 1/3 years. స్పీడ్ చూసుకోండి, 55 స్టార్టింగ్, 5 కిలోమీటర్లు పెరిగితే 60 అవుతుంది.
అంటే ఎంత 5 11s 5 12s 11:12 రేషియోలో ఉంది. సో టైం రేషియో ఏమవుతుంది 12:11 రేషియోలో ఉంటుంది. 12 ప్లేస్లో ఏమి ఇచ్చారు వాళ్ళు 4 ఇచ్చారు అంటే బై 3. సో 11 ప్లేస్లో ఏమవుతుంది 11/3. అర్థమైందా? అంటే రెడ్యూస్డ్ బై అన్నాడు కదా, ఇదేమో 12/3 ఇది 11/3. ఆన్సర్ 1/3. ఆన్సర్ ఇస్ నాట్ 11/3, ఇట్ ఈస్ 1/3. టైమ్ ఆఫ్ ద జర్నీ ఇస్ రెడ్యూస్డ్ బై, మామూలుగా అయితే 12/3 అవర్స్ పడుతుంది 4 అవర్స్, ఇప్పుడు 11/3 అవర్స్ పడుతుంది అంటే 1/3 లెస్. వన్ బై 3 చెప్పారు మీరు కూడా. అదర్స్ చెక్ చేయండి, అర్థమైంది కదా. ఓకే, రిపీట్ కాల్స్ అడగండి, మొహమాట పడకండి. ఎస్ కొట్టే వాళ్ళకంటే ఆర్ కొట్టే వాళ్ళు ఇంపార్టెంట్. నాకు డౌట్తో మీరు క్లాస్ నుంచి బయటకు వెళ్ళకూడదు, సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలి ఎప్పుడైనా. ఇది ఇంట్రెస్టింగ్, చేయండి. ఇది ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ. ఓకే, చూడండి. బాయ్ వాక్స్ ఫ్రమ్ హిస్ హౌస్ టు స్కూల్ at the rate of 4 kmph. He reaches 10 minutes earlier. అంటే ఎర్లీగా వచ్చేస్తాడు. However, if he walks at 3 km/h, he reaches 10 minutes late.
ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ స్కూల్ ఫ్రమ్. ఎంత ఈజీ ఈజీ ఈజీ, 10 seconds లోపు ఇచ్చేయాలి. చూడండి స్పీడ్. ఒరిజినల్గా ఎస్ తర్వాత 3. సో టైం ఏమవుతుంది? ఒరిజినల్గా 3 తర్వాత 4. ఎంత పెరగాలి? 1 యూనిట్. లెక్కలు ఎంత ఇచ్చాడు? ఇంతకుముందు 10 minutes లేట్ ఎర్లీ, ఇప్పుడేమో 10 minutes లేట్. అంటే డిఫరెన్స్ ఎంత? 20. ఫైండ్ ద డిస్టెన్స్ అడిగాడు. డిస్టెన్స్ అడిగితే 1 ఏమో 20 అయింది, 4 ఏమవుతుంది? 80 అవుతుంది. డిస్టెన్స్ ఎలా వస్తుంది? 3 × 80/60, 4 kilometers. అంతే. అదే 4 × 60 ఇటువైపు వేసుకుంటే. ఎవరికైనా డౌట్ ఉందా? 20 minutes ఎందుకు వేసానో? ఒరిజినల్ కేసులో 10 minutes ఎర్లీ, అంటే టీ ఒరిజినల్ టైం అయితే T-20. న్యూ కేసులో 20 minutes లేట్, అంటే T+20. T+20 నుంచి T-20 తీస్తే, సారీ T-10 T+10 డిఫరెన్స్ ఎంత? 20 minutes. మనకి ఇక్కడ డిఫరెన్స్ 1 వచ్చింది. 1 = 20 కాబట్టి ఇటువైపు వేసుకుంటే 3 = 60 డైరెక్ట్గా అయిపోతుంది. 3 = 60. 60 అంటే 1 hour. 60 minutes అంటే 1 hour. 1 × 4 4 kilometers. సాయిరామ్ అర్థమవుతుందా? Don't hesitate, guys. Okay, that's it. Able to solve. Cool. చూడండి సేమ్ మోడల్, ఫటాఫట్. Again same, 4 5 5 4, difference is 1. ఇక్కడేమో 5 minutes too late, 2 early, 15. 1 = 15. So 4 = 60. 60 minutes అంటే 1 hour. 1 hour × 5 5 kilometers. That's it. Very good. సురేఖ చేయగలుగుతున్నావా? గ్లోరీ, హారిక రెస్పాండ్ అవ్వట్లేదు. హారిక, యశోద, ఓకే కూల్. సేమ్ మోడల్. చేసేయండి, ప్యారలల్ గా నేను చేస్తాను, టైం సేవ్ చేద్దాం. 5 6 6 5 7 kilometers. దీపక్ 3 ఎలా వచ్చింది? దీపక్, సంతోష్, దీపక్ 3 ఎలా వచ్చింది? 7 వస్తుంది నాకు.
ఇద్దరు లేటా? ఓకే, సారీ 10 minutes లేట్, 4 minutes లేట్. సో 6 వేయాలి ఇక్కడ. 1 = 6 అవుతుంది. 5 × 6 వేయాలి, 30 అవుతుంది అక్కడ. 6 × 30/60, 3 kilometers. చూసారు ఇక్కడ 10 minutes లేట్, ఇక్కడ కూడా 4 minutes లేట్, రెండు లేటే కదా. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి ఇప్పుడు టైం ఇది ఒరిజినల్ టైం మనకి సరిగ్గా 10 o'clock రీచ్ అవుతాడు అనుకుందాం. 5 km/h స్పీడ్తో వెళ్తే 10 minutes లేడు, సో 10:10కి వస్తున్నాడు. 6 km/h స్పీడ్తో వెళ్తే 4 minutes, 10:04కి వస్తున్నాడు. డిఫరెన్స్ ఎంత? 6 కదా. అలాగనమాట. 5 6 6 5, డిఫరెన్స్ ఇస్ 1 = 6, 5 = 30, 6 × 30 180/60, 3 kilometers.